ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. దేవగురువు బృహస్పతి అనుగ్రహంతో సకల శుభకార్యాలు నెరవేరుతాయి. దీన్నే గురుబలం అంటాం. ఈ గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఎటువంటి నియమాలు పాటించాలి లేదా ప్రక్రియలు అవలంబించాలి అనేటువంటి విశేషాన్ని శ్రీరస్తులో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ షష్ఠి, సాయంత్రం 4:18 వరకు ఉంది. నక్షత్రం అశ్విని, మధ్యాహ్నం 3:20 వరకు. రాహుకాల మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. చంద్ర గురువులు మేషక్షేత్రంలో, ఇది చక్కటి గజకేసరి యోగాన్ని సూచిస్తుంది. ఈరోజు పుట్టేటువంటి వారికి ఇది బాగా ఉపకరిస్తుంది. జీవితంలో అభివృద్ధిని, ఆనందకర సంఘటనల్ని వేగవంతంగా కలిగిస్తుంది. కేతు సంచారం కన్యాక్షేత్రంలో, కుజ సంచారం, శుక్ర సంచారం, బుధ సంచారం మకర క్షేత్రంలో. ఇక్కడ కుజుడికి ఉచ్చస్థితి. ఈ కుజుడి యొక్క ఉచ్చస్థితి ఆధిపత్యత శుభుడైనప్పుడు భూ సంబంధిత లాభాలని బాగా కలిగిస్తుంది. ఇది ఈరోజు పుట్టేటువంటి వారికి మరొక అనుకూల విషయం. రవి శనుల కలయిక కుంభక్షేత్రంలో, రవికి శత్రుక్షేత్రం, శనికి స్వక్షేత్ర స్థితి. రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు గోచారపరంగా సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. ఆసక్తికరమైనటువంటి అంశాలు ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా వాటిని నిర్వహించి పూర్తి చేసి విజయాలు పొంది తద్వారా సంతృప్తిని కూడా ఆహ్వానించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలకు లభిస్తాయి. గతంలో చేయలేనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు పూర్తి చేసి విజయాలు పొందగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. వ్యాపార విస్తరణలు, వ్యాపార ఒప్పందాలు వంటివి బాగా కలిసి వస్తాయి. ఆర్థిక అభివృద్ధికి దోహదపడతాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విద్యపై అవగాహనతో కూడినటువంటి విషయాలు అనుకూలతని సాధించగలుగుతారు. కార్యక్రమాల్లో వేగం పారిశ్రామిక రంగం వారికి పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి ఆర్థికంగా లభిస్తాయి. వైద్య వృత్తి వారికి కీర్తి లభిస్తుంది. ఇంతవరకు చేపట్టలేనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు పూర్తి చేసి వృత్తిపరమైనటువంటి సంతృప్తికర సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఇబ్బందికర పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. క్రమశిక్షణతో కార్యసాధన సాధించగలుగుతారు. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా, వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆశించినటువంటి విధంగా పట్టుదలతో పూర్తి చేసి కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. అభివృద్ధి మహిళలకు కొనసాగుతుంది. చిరు సమస్యలు ఉన్నప్పటికీ, వ్యయం ఉన్నప్పటికీ ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు కూడా సులభతరం చేసుకోగలుగుతారు. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. విమర్శలతో కూడిన, విరోధాలతో కూడినటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు ప్రదర్శించగలుగుతారు. యుక్తితో కూడిన కార్యాచరణ తద్వారా విజయాలు విద్యార్థులకి లభిస్తాయి. నూతన కార్యక్రమాల్లో వేగం రాజకీయ రంగం వారికి పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక బలం పెరుగుతుంది. ఆకస్మిక విజయాలు విస్మయాలకి దారితీస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి, ఆకస్మిక వ్యయాన్ని నియంత్రించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య
9 ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. శత్రువులు మిత్రులవుతారు. ఆకస్మిక చిక్కులు సమస్యలు పరిష్కరింపబడతాయి. అనాసక్తి అంశాలపై ఆసక్తి పెరుగుతుంది. అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసి మహిళలు విజయాలు పొందగలుగుతారు. విద్యార్థులకి శుభశకునాలు గోచరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి పెరుగుతుంది. ఆర్థిక అవరోధాలు వ్యాపార రంగం వారు నియంత్రించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. వైద్య వృత్తి వారికి వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహంతో కూడిన విజయాలు ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆదిశంకరుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలతని ప్రమాదాల్ని దూరం చేసుకుని విజయాలు ఆకస్మికంగా పొందగలుగుతారు. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆర్థిక రక్షణ కొనసాగుతుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే వృత్తిలో అనుమానాస్పద సంఘటనలు చోటు చేసుకుంటాయి. సంశయాలు ప్రబలమవుతాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత కూడా ఉంటుంది. పొరపాట్లు సవరించుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు అన్ని రంగాల వారికి తప్పనిసరి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు సద్వినియోగపరచుకోలేకపోతారు. ఆకస్మిక కలహాలు ప్రబలమైనటువంటి సంఘటనలు ఉంటాయి. తద్వారా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఆకస్మిక విజయాలు విద్యాపరంగా లేకపోలేదు. మెరుగైనటువంటి అవకాశాలు రాజకీయ రంగం వారు పొందలేకపోతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు సమస్యలుగా మారతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. సినీ రంగం వారికి రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఉపాధ్యాయ వృత్తి వారు పొందలేకపోతారు. శ్రమను ఎదుర్కోలేకపోతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం శ్రవణం మేలుని కలిగిస్తుంది. క్లిష్ట సమస్యలు దూరం చేసుకోగలుగుతారు. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. శ్రమ తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల పరిస్థితులు ఆనందానికి దారితీస్తాయి. ఆర్థిక విషయాలు సాధించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. శుభవార్తలు వింటారు. సంకట పరిస్థితులకు, సమస్యలకు చక్కటి పరిష్కారాలు లభిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. మహిళలు మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా గుర్తింపు పొందగలుగుతారు. ఆకస్మిక ఆర్థిక విజయాలు వ్యాపార రంగం వారిని వరిస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యా అవకాశాలు సద్వినియోగపరుచుకుని విదేశీ విద్యా ప్రయత్నాలపై చేసేటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. అభివృద్ధి వేగవంతంగా వ్యాపార రంగం వారికి గోచరిస్తుంది. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. అనుకున్నటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారు ప్రదర్శించగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు వైద్య వృత్తి వారికి ప్రబలమవుతాయి. ఆశించినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా శుభ సంఘటనలు వేగవంతమవుతాయి. శుభవార్తలు వింటారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంకట పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. తీసుకున్నటువంటి నిర్ణయాలు వికటిస్తాయి. అయినప్పటికీ ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. అవమానకర సంఘటనలు ఉంటాయి. ఆకస్మిక విపత్కర పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు విఘ్నాల్ని కూడా
చవిచూస్తారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. అవమానకర సంఘటనలు రాజకీయ రంగం వారికి కొనసాగుతాయి. పట్టుదలతో ఎదుర్కోగలుగుతారు. మహిళలకు ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆరోగ్యపరంగా ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. క్రమశిక్షణ రాజకీయ రంగం వారికి తప్పనిసరి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో విజయాలు వైద్య వృత్తి వారు పూర్తిగా సాధించలేకపోతారు. న్యాయవాద వృత్తి వారికి విమర్శలు ప్రబలమవుతాయి. పోటీ పెరుగుతుంది, పటుత్వం తగ్గుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యవసాయ రంగం వారు మాత్రం కొనసాగించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. గ్రహాతి ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే పిల్లల విషయంలో సమస్యలు జటిలమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉన్నప్పటికీ వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం రాజకీయ రంగం వారు ప్రదర్శించగలుగుతారు. క్రీడారంగం వారికి విజయప్రాప్తి ఆనందానికి దారితీస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారికి లభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. పునఃప్రయత్నాలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. సినీ రంగం వారికి ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఆర్థిక విషయాలు అనుకూలం. ఆశించినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలతని పెంచుతాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ లలితా పరమేశ్వరి దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా శుభ పరిణామాల్ని వేగవంతంగా ఆహ్వానించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే విపత్కర పరిస్థితులు ఆర్థికంగా ఏర్పడినప్పటికీ సంయమనంతో, ఓర్పుతో నిర్ణయాలు తీసుకుని విజయాలు పొందగలుగుతారు. ఆకస్మిక కలహాలు ఉన్నప్పటికీ నేర్పుతో సవరించుకోగలుగుతారు. అభివృద్ధి ఆర్థిక పరంగా క్రమక్రమంగా పెరుగుతుంది. మానసిక ధైర్యం కొనసాగుతుంది. స్థిరాస్తి విషయాల్లో విక్రయాలు ఉపకరిస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసినప్పటికీ సంశయాలు ఇంకా కొనసాగుతాయి. సంతోష సంఘటనలు ఆలస్యంగా పొందగలుగుతారు. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం ఉంటుంది. ఆర్థిక విషయాలు కూడా ఆలస్యంగానైనా సంతృప్తిని కలిగిస్తాయి. వైద్య వృత్తి వారికి అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి చిరు సమస్యలు వృత్తిపరంగా కొనసాగుతాయి. పోటీతత్వంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు జటిలమవుతాయి. అనుకోని పరిస్థితులు ఉపాధ్యాయ వృత్తి వారికి కలవరపెడతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. అర్ధాష్టమ రవి శనుల ద్వారా ఏర్పడేటువంటి చిరాకులు, సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కొనసాగుతుంది. మొండి ధైర్యంతో, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో విజయాలు సాధించగలుగుతారు లేదా సమస్యల్ని ఆహ్వానిస్తారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉన్నప్పటికీ తొందరపాటు చర్యల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. మహిళలు ఆర్థిక విషయాల్లో మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో అభినందనలు, ప్రశంసలు వంటివి పొందగలుగుతారు. రాజకీయ రంగం వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. విమర్శలతో కూడిన, విరోధాలతో కూడిన విజయాలు ధైర్యంగా పొందగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా వైద్య వృత్తి వారికి ఉంటుంది. న్యాయవాద వృత్తి వారికి కీలక బాధ్యతల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆదాయాన్ని పెంచుతుంది. మంచి అవకాశాలు సినీ రంగం వారు పొందగలుగుతారు. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపుని కలిగిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని
దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఆదిశంకరుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా యుక్తితో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా సమస్యల్ని సులభ రీతిలో పరిష్కరించుకుని విజయాలు పొందగలుగుతారు. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ వేగవంతమవుతాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రద్ధాభక్తులతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. కాలయాపన అన్ని రంగాల వారికి కొనసాగుతుంది. త్వరితగతిని విజయాలు సాధించలేకపోతారు. నత్తనడకే కార్యక్రమాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో వేధిస్తాయి. ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ క్రమక్రమంగా ఎదుర్కొని అంతిమ విజయాలు పొందగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా నెరవేరుతాయి. మహిళలు యుక్తితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా విజయాలు పొందగలుగుతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. నిర్ణయాలు మంచివే అయినప్పటికీ వ్యాపార రంగం వారు ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పొరపాట్లను గ్రహించలేకపోతారు. తద్వారా సమస్యలు వెలుగులోకి వస్తాయి. క్రమశిక్షణ రాజకీయ రంగం వారికి తగ్గుతుంది. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాల ద్వారా ఆకస్మిక చిక్కులు, సమస్యలు చేకూరుతాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యవసాయ రంగం వారు మాత్రం కొనసాగించగలుగుతారు. శ్రమతో కూడిన విజయాలు ఆర్థికంగా క్రమక్రమంగా కలిసి వస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ఆరోగ్య సమస్యలు పరిష్కరించుకోవటానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక వ్యయం ఆకస్మికం. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో తగ్గుతాయి. అవమానకర సంఘటనలు ఉంటాయి. ఆసక్తితో కూడినటువంటి కార్యాచరణ అనుకున్నటువంటి విధంగా కొనసాగించలేకపోతారు. ప్రత్యర్థులు బలపడతారు. పోటీతత్వం పెరుగుతుంది. కార్యాచరణలో లోపాలు కూడా వెలుగులోకి వస్తాయి. శ్రమను అధిగమించలేకపోతారు. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. గట్టి పట్టుదలతో కూడిన కృషితో కూడినటువంటి నిర్వహణ తప్పనిసరి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలకు లభించినప్పటికీ సద్వినియోగపరచుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది. ఆసక్తికరమైనటువంటి అంశాలు సినీ రంగం వారికి ఆర్థికంగా ప్రతికూలతని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం రాజకీయ రంగం వారికి తగ్గుతుంది. ప్రత్యర్థుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత సమస్యలుగా మారుతుంది. నూతన కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారు కొనసాగించి అంతిమ విజయాలు మాత్రం పొందగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారు గ్రహ అతి ప్రతికూలతను ఎదుర్కోవటానికి అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి ప్రశాంతత మానసికంగా పొందగలుగుతారు. విజయాలు సాధ్యపడతాయి. సమస్యల్ని సులభ రీతిలో ఎదుర్కొనేటువంటి సూక్ష్మత పెరుగుతుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు ఉపకరిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రతికూల ప్రభావం శారీరకంగా ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. నిర్ణయాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి కార్యాచరణ తప్పనిసరి. మహిళలకు ఆరోగ్య ప్రతికూలత ఉంటుంది. ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యా అవకాశాలు అవలీలగా చేజెక్కించుకోగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా వ్యాపార రంగం వారు ఎదుర్కోగలుగుతారు. మానసిక క్లేశాలు రాజకీయ రంగం వారికి తగ్గుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. మెరుగైనటువంటి కార్యాచరణ వ్యవసాయ రంగం వారికి లాభిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. సినీ రంగం వారికి ప్రాముఖ్యత పెరుగుతుంది. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా విజయాలకి దారితీస్తాయి. శుభవార్తలు వింటారు.
ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విజయాలు చేకూరాలని, కుటుంబ వ్యవహారాలు కలిసి రావాలని, పిల్లల విషయంలో అభివృద్ధి గోచరించాలని, వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించాలని, గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని, శ్రీ దత్తాత్రేయుని, శ్రీకృష్ణ పరమాత్మని, శ్రీ ఆదిశంకరుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.